వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మిత్రపక్షాల కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇటీవల పొత్తుల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉన్న సీట్లనే మీరు తీసుకోండి, అట్లా తీసుకుంటేనే ఫలితం ఉంటుంది అని అమిత్ షాని కోరారు. గెలవలేని సీట్లను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఆ సీట్లలో గెలిపించినట్టు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఆ పార్టీని సాధ్యమైనంత తక్కువ సీట్లకే పరిమితం చేసేలాగా పొత్తులు ఉండాలని చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలతో చెప్పారు. ఆ సందర్భంగా అమిత్ షా చంద్రబాబుతో గెలుపు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, తమ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవుతున్నాడని అమిత్ షా చెప్పారు. కేంద్ర నిఘా సంస్థల ద్వారా తెప్పించుకున్న నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 23 ఎంపీ సీట్లు గెలవబోతోందని, 150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం తథ్యమని అమిత్ షా చెప్పినట్టు ఢిల్లీలోని బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజాభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం చూసుకుంటుందని, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం సహకరిస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు చెప్పారు. అమిత్ షా లెక్కలే నిజమైతే వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ దేం ఘోర పరాజయం కూడా కాదు, మంచిగానే గౌరవప్రదమైన ప్రతిపక్షంగా ఉంది, గౌరవప్రదంగా సీట్లు గెలుచుకుంది. అయినా కూడా ఆ పార్టీ మనుగడ కోసం పెనుగులాడుతూ ఉంది. నాయకులు పార్టీ మారకుండా ఉండటానికి, నిలుపుకోవటానికి కేసీఆర్ కష్టాలు పడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కనీసం 5-6 సీట్లు గెలిస్తేనే బీఆర్ఎస్ పార్టీ నిలవటానికి అవకాశం ఉంది. అంతకు తగ్గితే ఒకవైపు నుంచి కాంగ్రెస్, ఇంకోవైపు నుంచి బీజేపీ మింగేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఏపీలో కూడా వైసీపీ ఒక మోస్తరు సీట్లు తెచ్చుకోలేకపోతే ఈసారి తెలుగుదేశం పార్టీ ఉపేక్షించే పరిస్థితులు ఉండవు. వైసీపీ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.